హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్స్టార్ 1553. ఈరోజు డేట్ 2 జూన్ 2025. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లోనే దాంట్లో వెరీ ఫస్ట్ది రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు ఈరోజు సైలెంట్గా మన ఇండియాలో రియల్మీ C73 5G మొబైల్ని లాంచ్ చేశారు. 10,499 పెట్టారు బేస్ మోడల్. ఇదొక రజ్జుడ్ స్మార్ట్ ఫోన్ లాగా మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ కొన్ని ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. IP64 ఉంది, అలాగే మిలిటరీ సర్టిఫికేషన్స్ కొన్ని ఇస్తున్నారు వీళ్ళు. రజ్జుడ్ ఫోన్ లాగా వాడుకోవచ్చు అని చెప్తున్నారు. 6.67 ఇంచెస్ HD+ రిజల్యూషన్తో 120Hz రిఫ్రెష్ రేట్తో IPS LCD డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే మీకు డైమండ్స్టీ 6300 5G ప్రాసెసర్ ఉంటుంది. ఈ పట్ల బడ్జెట్లో ఇది వెరీ వెల్ నోన్ ప్రాసెసర్ అనమాట. అలాగే దీనికి బ్యాక్ సైడ్ 32 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, బట్ 15 వాట్స్ మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు. అట్లీస్ట్ 33 వాట్స్ ఇస్తే బాగుండేది అనేది నా పాయింట్. సో ఇది 10,499 పెట్టారు. తక్కువ బడ్జెట్లో మీకు రియల్మీ నుంచి ఒక ఫోన్ కావాలనుకుంటే, అది కూడా కొంచెం కింద పడ్డా ఏం కాదనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. బట్ ఆఫర్ సేల్స్లో ఇంకొంచెం బెటర్ ప్రైస్కి అయితే ఇది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. అలాగే దీంతో పాటు ఒక TWS బడ్స్ కూడా లాంచ్ చేశారు. దీని పేరు రియల్మీ T200X అనే పేరుతో. ఇది మాత్రం ఫీచర్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి. 1,599 పెట్టారు. 25 dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 12.4mm డ్రైవర్స్ ఉంటాయి. 45 milliseconds లో లేటెన్సీ కూడా ఆఫర్ చేస్తారు. గేమింగ్ కూడా బాగానే ఉంటాయి. ఇవి 45 milliseconds అంటే వెరీ రీజనబుల్ కూడా. సో ఇవి 1,599 అంటే వర్త్ లాగే ఉన్నాయి. బట్ ఇంకా ఆఫర్ సేల్స్లో మాత్రం మంచి డిస్కౌంట్లు వస్తాయి. మింత్రా లాంటి వాటిలో ఇంకా బెటర్ సేల్స్కి మనం చూసే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ సూన్ మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ Flip 7 కూడా లాంచ్ చేయొచ్చు. దీనికి సంబంధించి కొన్ని BIS సర్టిఫికేషన్స్ అయితే తీసుకుంది. సో మనం మేబీ నెక్స్ట్ మంత్ జూలైలో మనం చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో వాళ్ళు సూన్ మన ఇండియాలో వివో T4 Ultra లాంచ్ చేయబోతున్నారు. అయితే ఈ వివో T4 Ultra అనేది ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ చేయబోతున్నట్టు ఈరోజు కన్ఫర్మేషన్స్ ఇచ్చారు. ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్గా 30,000 నుంచి 35,000 రూపాయలు అయితే నేను ముందే మీకు ఒక చిన్న హింట్ ఇస్తున్నాను. ఈ 30,000 నుంచి 35,000 రూపాయల బడ్జెట్లో కెమెరాలు చాలా బాగుండాలి. అక్కడ పర్టికులర్ బడ్జెట్లో ఉన్న ఫోన్స్ కంటే కూడా చాలా బాగుండాలి అనే ఆలోచనలో ఉంటే, మంచి ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ కూడా కావాలనుకుంటే, బెస్ట్ డిజైన్తో పల్సగా కావాలనుకుంటే, ఇన్ని హింట్స్ ఇస్తున్నాను. కొంచెం వెయిట్ చేయండి. ఫోన్ అయితే చాలా బాగుండే అవకాశం అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ వాళ్ళు రెడ్మీ ప్యాడ్ 2 తీసుకురాబోతున్నారు అమెజాన్ ద్వారా. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈరోజు వీళ్ళు ఇచ్చారు ట్విట్టర్ ద్వారా. సో ఈ రెడ్మీ ప్యాడ్ 4G, ఇది ప్యాడ్ 2 4G, ఇది అరౌండ్ 10,000 నుంచి 15,000 రూపాయల బడ్జెట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 11 ఇంచెస్ ఉంటుంది డిస్ప్లే, LCD డిస్ప్లే, 2.5K రిజల్యూషన్తో ఉంటుంది. హీలియో G100 Ultra అనే ప్రాసెసర్, 4G ప్రాసెసర్ ఇది. అలాగే మీకు బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్, 9000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తారు వీళ్ళు. ఇది ఒక బడ్జెట్ 4G ట్యాబ్ అనమాట. పెద్ద స్క్రీన్ కావాలి, మీడియా కన్జంప్షన్కి ఎక్కువగా, స్టూడెంట్స్కి, ఇలాంటి వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. తక్కువ బడ్జెట్లో పెడితే మాత్రం ఒక లుక్ అయితే వేయచ్చు. స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ మనకి సోనీ నుంచి. సోనీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో సోనీ Bravia 2 Mark 2ని అనౌన్స్ చేశారు. దీంట్లో చాలా టీవీలు ఉన్నాయి. 43 ఇంచెస్ దగ్గర నుంచి 75 ఇంచెస్ వరకు మధ్యలో వేరే వేరియంట్స్ కూడా ఉన్నాయి. సో స్టార్టింగ్ మోడల్ మీకు 51,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. Bravia 2లో Mark 2 సిరీస్ అనమాట ఇది. ఇంకా కొన్ని మోడల్స్కి అయితే 75, 65 ఇంచెస్ లాంటి వాటికైతే ప్రైస్ రివీల్ కూడా చేయలేదు. సో ఇవి మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా వీళ్ళు సేల్లో కూడా తీసుకొస్తారు. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు సూన్ శాంసంగ్ గెలాక్సీ 36 5Gని తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది మీకు ఎగ్జినోస్ ప్రాసెసర్తో రాబోతుంది. నెక్స్ట్ మనకి WWDC 2025, ఇది యాపిల్ వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ అనమాట. ఇక్కడ మనకి యాపిల్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ సాఫ్ట్వేర్స్ మొత్తం కూడా అక్కడ డిస్కషన్ అయితే చేస్తారు. అలాగే మనకి ఏ ఫీచర్స్ ఏమేమి వస్తాయి ఇవన్నీ కూడా దాంట్లో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్ని రకాల ఓఎస్లు, iPad OS, వాచ్ OS, టీవీ OS, Mac OS, యాపిల్ iOS, ఇలా అన్ని రకాల ఓఎస్లు అక్కడ వీళ్ళు అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ టెక్నాలజీస్ ఏమొస్తున్నాయి కూడా అక్కడ డిస్ప్లే చేస్తారు మనకి. సో వెయిట్ చేయొచ్చు. మీకు దీంట్లో కొన్ని అప్డేట్స్ అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది. పర్టికులర్గా ఇప్పుడంతా ఏ బూమ్ నడుస్తుంది కాబట్టి ఏ ఫీచర్స్ ఏమేమి తీసుకొస్తారనేది చూడాలి. హానెస్ట్లీ స్పీకింగ్, ఇప్పటివరకు ఏ ఫీచర్స్లో ఫోన్స్లో యాపిల్ అయితే ఒక 10 కిలోమీటర్లు కాదు, ఒక 100 కిలోమీటర్లు వెనకబడిపోయిందని చెప్పాలి. పర్టికులర్గా శాంసంగ్తో కంపేర్ చేసుకుంటే ఈ విషయం మాత్రం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే అసలు భయంకరమైన ల్యాగ్ అనమాట iOS ఈ ఏ ఫీచర్స్లో. పర్టికులర్గా ఎరేజ్ లాంటివి అయితే వరస్ట్గా వస్తాయి యాపిల్లో.
శాంసంగ్ కొన్ని వందల రెట్లు దూరంలో ఉంది, మార్స్లో ఉంది నిజానికి చెప్పాలంటే. సో చూడాలి ఈసారైనా వీళ్ళు బెటర్గా అప్డేట్ అని తీసుకొస్తారా లేదా అనేది సూన్ తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఒక జనరల్ టాపిక్, మనం ఒక జనరల్ టాపిక్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నాం కదా, అది కూడా కంటెంట్ ఉంటేనే యాడ్ చేస్తాను జనరల్గా. ఇది మీకు ఖచ్చితంగా షేర్ చేయాలనిపించింది. పొద్దున్నే లేవగానే నాకైతే కళ్ళల్లోంచి నీళ్ళు తిరిగినంత పరిస్థితి అనమాట. సో ఒక అబ్బాయి పేరు జానీ, సిద్దిపేట దగ్గరలో ఉంటాడు, మాకు దగ్గరలోనే అనమాట. సిద్దిపేట దగ్గరలో వాళ్ళ పేరెంట్స్ డైలీ వేజ్ ఎర్నర్స్, అంటే కూలి పనులు చేసుకునే వాళ్ళు. ఈ అబ్బాయి 10th క్లాస్ వరకు చదువుకొని వాళ్ళ పేరెంట్స్తో పాటే కూలి పనులకు వెళ్తుండంట. అంతా బాగానే ఉంది కదా, లైఫ్ పర్లేదు నడుస్తుంది కదా, ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కానీ. ఆ అబ్బాయి గత 2-3 నెలల నుంచి ఒక అబ్బాయికి ఒక కోరిక కలిగింది, BMW కారు కొనాలనే కోరిక కలిగిందంట. ఈ 2-3 నెలల నుంచి ఆ కూలికి వెళ్ళే పేరెంట్స్ని సతాయించి ఆ బాబు కష్టం, ఆ బాధ చూడలేక వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూలికి వెళ్ళే వాళ్ళ దగ్గర అంటే డబ్బులు ఎలా ఉంటాయి, పర్టికులర్గా నేను కూడా దాదాపు అలాంటి స్టేజ్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ దగ్గర అసలు డబ్బులు ఉండవు, మనం చదివించడమే గొప్ప. అసలు చదివించి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, సమాజంలోకి ఇసిరేస్తారు. నీ బతుకు నువ్వు నీ కష్టాన్ని నమ్ముకో, నువ్వు ఏదైనా పని నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ ద్వారా ఏదో ఒక పని చేసుకోవాలి, మనల్ని అలా ప్రపంచంలోకి వదిలేస్తారు. కానీ వీళ్ళని ఎంత బాధ పెట్టిందంటే, ఆ అబ్బాయి బాధ పెట్టింది కాకుండా వాళ్ళ అబ్బాయి ఆ ఏడుపుని చూడలేక నియర్ బై ఉన్న షోరూమ్కి తీసుకెళ్ళి మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు కొనిద్దామని ప్లాన్ చేస్తే కూడా ఆ అబ్బాయి వినకుండా నెక్స్ట్ డే మార్నింగ్ పురుగుల మందు తాగి చనిపోయాడు. సో ఈ కథలో మీకు ఏమనిపించిందో ఒకసారి కింద కామెంట్లో రాయండి. అసలు మన ఎలా యూత్ అనేది ఏ దశలో వెళ్తుంది, ఏ దిశగా వెళ్తుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. అసలు ఇది ఎంత బాధాకర విషయం అంటే నాకు చాలా బాధ అనిపించింది నిజంగా. సో ఇలాంటి పనులు అస్సలు చేయొద్దు. వాళ్ళు మనల్ని కానీ ఇక్కడ దాకా ఈ స్టేజ్ దాకా తీసుకురావడమే వాళ్ళ పని. మిగతా అంతా నువ్వు చేయాలి. నువ్వు కష్టపడి డబ్బులు సంపాదించి వాళ్ళని కార్లో తిప్పు. నీకు అంత స్టామినా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక్కసారి ప్రపంచంలోకి ఒక ఇంజనీరింగో డిగ్రీయో అయిపోయిన తర్వాత బయటకు వచ్చినావు అంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, టక్కన వెళ్ళిపోవాలి. అంతేగాని అసలు ఇలాంటి కష్టం ఆ పేరెంట్స్కి ఇవ్వడం అనేది అసలు నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. ఇది మీకు షేర్ చేయాలనిపించింది, షేర్ చేశాను. సో దీని మీద మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్లో రాయండి. అండ్ ఈరోజు నా గూగుల్ పిక్సెల్ 9 Pro XL కూడా డెలివరీ అయిపోయింది. నా క్యాష్ఫై ఎక్స్చేంజ్ పాలసీ అనేది 5th షెడ్యూల్ అయింది. సో అది అయిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ తీసుకొస్తాను. అండ్ నేను మీకు చిన్న గ్లిమ్స్ ఒక చిన్న వీడియో కూడా, అన్బాక్సింగ్ వీడియో కూడా పెట్టాను, ఫస్ట్ కామెంట్లో ఉండదు, ఒకసారి చెక్ చేయండి. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఎవరైతే ఈ గూగుల్ పిక్సెల్ 9 Pro XL నేను చెప్పిన ఆఫర్ ధర కొన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, పర్టికులర్గా క్యాష్ఫై మీకు షెడ్యూల్ అయిందా, క్యాష్ఫైతో మీరు ఎక్స్పీరియన్స్ చేసిందంటే మీకు అల్టిమేట్గా డిస్కౌంట్ ఎంత వచ్చింది, మీకు ఎంత తగ్గించారు, 1000 రూపాయలు 2000 తగ్గించారు. నేను మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో కూడా చాలా మందిని అడుగుతున్నాను. మ్యాక్సిమం 2000 నుంచి 3000 వరకు ఇప్పటివరకు నేను ఒక 10 మందిని అడిగిన దాన్ని బట్టి 2 నుంచి 3000 రూపాయలు అయితే ఏదో కారణంతో చెప్తున్నారు. అయితే పర్టికులర్గా వాళ్ళ ఫోన్లలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్యాక్ ప్యాన్లు పగిలిపోవడం, అలాగే వాల్యూమ్ బటన్స్ పనిచేయకపోవడం, ఇలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. సో ఇలాంటివి ఉన్నా కానీ 2000 3000 అంటే నేను మీకు స్టార్టింగ్ డేనే చెప్పాను 2-3000 ఈజీగా తీసేస్తారని చెప్పి. ఇదైతే నన్ను అడిగితే హానెస్ట్గా వర్త్ అనే చెప్పాలి. సో మీకు 12,000 అడిషనల్ డిస్కౌంట్ వచ్చింది, అది కూడా గుర్తుపెట్టుకోండి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోదు. అంటే ఈరోజు డీల్ ఆఫ్ డీలో యాపిల్ కేసెస్, శాంసంగ్ కేసెస్ మీకు క్రోమాలో అసలు భయంకరమైన డీల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. 5,000 రూపాయల కేసెస్ మీకు జస్ట్ 900కి వస్తున్నాయి. సో మంచి డీల్లో ఉన్నాయి. నేను ఆల్రెడీ పొద్దున ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను, మళ్ళీ లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ డీలో మీకు ఒక మంచి యాప్ ఉంది, అది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు ఒక 10 మందికి షేర్ చేస్తేనే 10 సబ్స్క్రైబర్లు వస్తారు, మాకు కూడా కొంచెం ఉపయోగపడుతుంది. ఇది నా హానెస్ట్ రిక్వెస్ట్, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.